సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లో వార్డెన్ కుమారుడు అరాచకాలకు పాల్పడ్డాడు. వార్డెన్ శారద హాస్టల్ కు రాని సమయంలో విద్యార్థినులతో ఆమె కుమారుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు నారాయణ ఖేడ్ పిఎస్ లో రాజేష్ చౌహాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వాడికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం కాదు. ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు రాజేష్. ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనఫైడ్స్ కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరు అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరివైనా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డెన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతి వేస్తే ఏమంటాడు మీకు? వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటి అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. రామంపేట పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ ఇక సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లో వార్డెన్ కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, అక్కడ ఆడపిల్లలకి బయట సేఫ్టీ లేదని అటు గవర్నమెంట్ హాస్టల్లో తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఇక్కడ బీసీ హాస్టల్లో కూడా అది కూడా వార్డెన్ కుమారుడు ఇంత అరాచకానికి పాల్పడుతుంటే ఇట్లాంటి సిగ్గుమాల్లో పని చేస్తుంటే అసలు వార్డెన్ ఏం చేస్తుంది? ఈ వార్డెన్ డ్యూటీ కుమారుడు ఎందుకు చేస్తున్నారు? ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది? సునీత, నారాయణ ఖేడ్లో అంటే సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని బీసీ బాలికల హాస్టల్లో తరచూ ఇలా వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఇంతవరకు బయటకు పక్కపోవడం అనేది కొంత ఇబ్బంది కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ బాలికల హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న శారద ఆమె చేయాల్సిన డ్యూటీని తన కుమారుని పంపించడం, అదే అదునుగా తీసుకొని బాలికలను అతను తరచూ వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం అనేది నిత్యకృత్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన విద్యార్థులు చాలా కాలంగా వెయిట్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని చూసినప్పటికీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. అయితే ఈ విషయం పైన
శారదకు కూడా గతంలో తెలియజేసినప్పటికీ వార్డెన్ అలాంటిది ఏమీ లేదని చెప్పి కొట్టిపారేయడం, తన కుమారుని వెనకేసుకొచ్చినట్టుగా మాట్లాడడం విద్యార్థులను కొంత ఆవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఈ విధంగా జరుగుతుంది హాస్టల్లో, పేద విద్యార్థులు హాస్టల్లో చదువుకుని హాస్టల్లో ఉండే విధంగా వెళ్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులతో కొంత కన్నీరు మున్నీరవడం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ కు వెళ్లి అక్కడ పరిస్థితిపై వారు ప్రశ్నించగా, అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా వారు కూడా సమాధానం సరిగ్గా ఇవ్వలేదు. వార్డెన్ కూడా వారికి సమాధానం ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు. నారాయణఖేడ్ పిఎస్ లో నిన్న రాత్రి ఫిర్యాదు అయితే చేశారు. బాలికలకు సంబంధించి ఏదైతే హాస్టల్ వార్డెన్ ఎవరైతే శారద ఉన్నారో ఆమె కుమారుడు రాజేష్ చౌహాన్ వేధిస్తున్నాడని, తరచూ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, రాత్రి వేళల్లో అర్ధరాత్రి తర్వాత వచ్చి డోర్లు కొట్టడం, తర్వాత విద్యార్థులు పడుకున్నప్పుడు ఫోటోలు తీయడం, ఇలాంటి అసభ్యకర వ్యవహారాలు అయితే చేస్తున్నాడని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నారాయణఖేడ్ పోలీసులు మొత్తంగా ఏదైతే ఈ వ్యవహారం ఉందో దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. హాస్టల్ వార్డెన్ శారదను కూడా వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. స్థానికంగా ఎవరైతే ఇప్పుడు ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో రాజేష్ చౌహాన్, ఆయన నారాయణఖేడ్ వార్డు మెంబర్ గా, వార్డు కౌన్సిలర్ గా పనిచేశాడని చెప్తున్నారు మున్సిపల్. అయితే రాజకీయ నాయకుడు కావడంతో కొంత విద్యార్థులు కూడా భయపడ్డారని, అందుకే చాలా కాలంగా ఈ విషయం బయటకు పొక్కలేదని చెప్పి స్థానికులు అయితే చెబుతున్నారు. మొత్తానికి విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం అయితే తమ పిల్లలకు అక్కడ భద్రత లేదు, ప్రభుత్వ హాస్టల్స్ లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మా విద్యార్థులు చదివించలేమని చెప్పి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో భద్రత ఉందని చెప్పి విద్యార్థులను అక్కడికి పంపిస్తే వారు అక్కడ ఉన్న వార్డెన్, ఆమె కుమారుడు, అక్కడ ఉన్న సిబ్బంది కూడా, అంటే సిబ్బంది కొంతమంది విద్యార్థుల పట్ల మహిళలైనప్పటికీ పరుష పదజాలంతో వ్యవహరించడం అనేది కొంత సిగ్గుమాలిన చర్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలే బాలికల పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం అనేది కొంత సహించలేని విషయం. ఈ విషయం పట్ల పోలీసులకు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే మొత్తానికి వివరాలు అయితే బయటకు వస్తాయి. ఇప్పటికే విద్యార్థులు కూడా బహిరంగంగా వచ్చి వారి ఏం జరిగింది హాస్టల్లో, గత కొంతకాలంగా ఏం జరుగుతుంది అసలు అనేది పూర్తి స్థాయిలో పోలీసులకు కూడా ఫిర్యాదులో తమ రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన దర్యాప్తు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నగేష్, ఇప్పుడు ఏదైతే సహజంగానే ఏదైతే అక్కడ విద్యార్థినులు తల్లిదండ్రుల కంటే ముందుగా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైతే హాస్టల్ సిబ్బందికి చెప్పుకోవడానికి అక్కడ లేడీస్ వాళ్ళే ఉంటారు కాబట్టి వారికి సంబంధించి చెప్పుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అయినా చెప్పుకున్నా కూడా అన్నయ్య కదా అంటూ ఈ రకంగా చేతులేస్తే తప్పేంటి అని ఈ రకంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు కూడా ఇందులో ఏమైనా భాగమయ్యారా? అయితే హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు కొంత అంటే మున్సిపల్ కౌన్సిలర్ కావడంతో అక్కడ ఉన్న సిబ్బంది అతడు ఏదన్నా అంటారని చెప్పి చాలా కాలంగా భయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇదే విషయంలో విద్యార్థులనే దబాయించడం, ఆయన ఏ విధంగా ఎలాంటి పరుష పదజాలంతో మాట్లాడిన అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థులతో మీరు సర్దుకుపోవాలి, మీరు ఈ విధంగా ఆయన పైన కంప్లైంట్స్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగినట్టుగా మనకు విద్యార్థుల వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. అయితే ఎవరైతే రాజేష్ చౌహాన్ ఉన్నాడో ఆయన చాలా కాలంగా ఇట్లాంటి వ్యవహారం చేస్తున్నట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వారి ఏదైతే మనోభావన దెబ్బతినడం ఒకటి, తర్వాత తీవ్రంగా మనోవేదన గురవడం అనేది విద్యార్థుల మాటలను బట్టి తెలుస్తుంది. చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం గుట్టుగా జరిగినప్పటికీ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం బయటికి పొక్కింది. ఈ విషయాన్ని గతంలోనే తెలియజేస్తే ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు తమ స్టడీస్ కు ఇబ్బంది కలుగుతాయి, ఈ సమయంలో హాస్టల్స్ నుంచి బయటకు వెళ్తే తమ కుటుంబీకులు బాధపడతారు, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే చాలా కాలంగా వెయిట్ చేసినట్టుగా తెలిసింది. వార్డెన్ కూడా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ తన కుమారుని వెనకేసుకొచ్చి రావడం, తన కుమారుని పట్ల ఎలాంటి వ్యవహారం ఏమి ఉండదని చెప్పి ఆమె చెప్పడం అనేది విద్యార్థులకు ఇబ్బంది కలిగించింది. దీంతోనే ఆ విషయం పోలీసుల దాకా వెళ్లడం జరిగింది. దాంతో స్థానికంగా కూడా ఈ విషయం చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ నగేష్, థ్యాంక్ యూ.